హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఒకప్పుడు శంకర్ గారు మూవీస్ అంటే ఒక రేంజ్ లో ఉండేయండి. ఆయన గ్రాఫ్ మొత్తం రోబోతోనే ఆగిపోయింది. తర్వాత వచ్చినటువంటి స్నేహితుడు మూవీ కూడా బాగానే అనిపించినప్పటికీ, సాంగ్స్ పరంగా అటుల పరంగా అనిపించినప్పటికీ అది కూడా ఒక రీమేక్ స్టోరీ. హిందీలో సూపర్ హిట్ అయినటువంటి 3 Idiots మూవీని అయితే ఈ తమిళ్లో అయితే తీయడం జరిగింది. తెలుగులో కూడా డబ్ చేశారు స్నేహితుడు పేరుతో. సో ఆ విధంగా అది రీమేక్ స్టోరీ కాబట్టి, అది ఓన్ స్టోరీ కాదు కాబట్టి అదైతే ఒక మోస్తరుగా ఆడింది. ఇకపోతే తర్వాత నుంచి ఆయన గ్రాఫ్ అలా పడిపోతూ వచ్చింది. ఏది పట్టుకున్నా అన్ని ఫ్లాప్లే. రోబో సీక్వెల్ గా వచ్చినటువంటి రోబో 2.0 గానీ, అండ్ విక్రమ్ తో చేసినటువంటి ఐ మూవీ గానీ, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి భారతీయుడు గానీ, ఈ 3 వరుస పరాజయాలు చవి చూసేయండి. తర్వాత నుంచి అతను ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకున్నటువంటి భారతీయుడు మూవీ కూడా అటర్ ఫ్లాప్ అయింది. కానీ భారతీయుడు 2 కి సీక్వెల్ గా ఆయన భారతీయుడు 3 కూడా అనౌన్స్మెంట్ చేశాడు. భారతీయుడు 2 సినిమా చూసుకుంటే మాత్రం ఆశించినంత విజయం అయితే సాధించలేదు. కథలో ఏ బలం లేకపోవడం వల్ల ఎందుకు తీశారు అనే కొన్ని విమర్శలు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. సో భారతీయుడు 2 కమల్ హాసన్ గారే చెప్పడం జరిగింది, 3 కోసమే 2 ఒప్పుకున్నానని చెప్పేసి. అందుకే భారతీయుడు 2 ఆశించిన విజయం సాధించలేకపోవడం గల కారణం చేత ఈ మూవీ మేకర్స్ ఏం చేశారంటే, భారతీయుడు 3ని వచ్చే ఏడాది జనవరిలో ఓటీటీలోనే రిలీజ్ చేయాలని, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయితే అయ్యారు. ఇది భారతీయుడు 3 మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందంట. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టినటువంటి శంకర్ గారు మూవీస్ ఫస్ట్ టైం ఓటీటీలో రావడం అనేది డైరెక్ట్ గా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి పెద్ద డైరెక్టర్ ఈ విధంగా అతని సినిమా ఓటీటీలోకి వచ్చే విధంగా ఇలా అయిపోయిందని పరిస్థితి కాస్త బాధగానే అనిపిస్తుంది. భారతీయుడు 3 ఓటీటీలోకి వచ్చేసినా గానీ గేమ్ చేంజర్ మూవీతో ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గేమ్ చేంజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి. శంకర్ గారు మళ్ళీ అతని స్టామినా, అతని సత్తా, క్యాపబిలిటీ ఏంటో నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనవరిలో అయితే ఓటీటీలోకి భారతీయుడు 3 అయితే రాబోతుంది నెట్ఫ్లిక్స్ లో. అండ్ దానికంటే ముందు నెల డిసెంబర్ లోనే గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవబోతుంది. బ్యాక్ టు బ్యాక్ 1 మంత్ గ్యాప్ లోనే 2 సినిమాలు శంకర్ గారి నుంచి అయితే రాబోతున్నాయి. సో మంచి విజయాలు సాధించాలని 2 కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి ఓటీటీలో దుమ్ము లేపాలి, ఇంకొకటి థియేటర్ లో బద్దలు కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎంతమంది ఈ 2 సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు కూడా కింద కామెంట్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ప్లీజ్.